లో అత్యధిక విస్తరించింది కంకవనాలే. కోట్లాది మంది భక్తుల కొంగు బంగారంగా నిలిచే సమ్మక్క సార్లమ్మకు ప్రతీకగా కూడా ఈ కంకవనాలను చూస్తారు. అంతటి ప్రాముఖ్యత ఉన్న ఈ వెదురును ఉపయోగించి ఇప్పుడు ములుగు జిల్లాకు ఒక బ్రాండ్గా మార్చే ప్రయత్నాలు చేస్తున్నారు. నిర్మల్లో తయారయ్యే కొయ్య బొమ్మలు, అదేవిధంగా పెంబర్తిలో హస్తకళలకు ఏ విధంగా నిలయ ఉందో అదే తరహాలో ములుగు జిల్లాలో కూడా వెదురు తయారయ్యే వస్తువులను ఒక బ్రాండ్గా మార్చే ప్రయత్నం ఇప్పుడు అటవీ శాఖ చేపట్టింది. ఇదే ఇక్కడి వారికి ఉపాధిగా కూడా మారబోతుంది. అసలు ఇక్కడి నుంచి ములుగు జిల్లాకు వెదురుతోటి తయారయ్యే వస్తువులను ఏ విధంగా రూపొందిస్తున్నారు, ఇక్కడ వాళ్లకు ఎలాంటి ఉపాధిని ఇవ్వబోతుంది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ములుగు బ్రాండ్ ఇమేజ్ ఒకటి కల్పించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. దాంట్లో భాగంగానే ట్రైనింగ్ కూడా ఇస్తున్నారు. మరి భవిష్యత్తులో వీళ్ళకి ఏ విధంగా ఉపాధి కల్పించబోతున్నారు, దీన్ని ఏ విధంగా టూరిజం ప్లేసులలో ప్రమోట్ చేసే ప్రయత్నాలు చేస్తున్నారు. మనతో మాట్లాడేందుకు డిఎఫ్ఓ గారు మాట్లాడారు. సార్, ఈ ట్రైనింగ్ కానీ ఇదంతా కూడా కాన్సెప్ట్ ఎట్లా వచ్చింది సార్? మామూలుగా వాళ్ళు బ్యాంబూ ప్రోడక్ట్స్ మీద డిపెండ్ అయ్యే వాళ్ళు ఉన్నారు. బ్యాంబూతో తడకలు తట్టలు వాళ్ళు ప్రిపేర్ చేస్తారు. బట్ అది మార్కెట్లో సెల్ చేస్తే ఎక్కువ లైవ్లీహుడ్ రావు. సో ఈ లైవ్లీహుడ్ ఇంక్రీజ్ చేయడానికి ఒక ప్రయత్నం నా డిపార్ట్మెంట్ నుంచి నేను చేశాను. మధ్యప్రదేశ్ నుంచి 2 మెంబర్స్కి పిలిచి వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చేసి ఇట్లని బొమ్మలు తయారు చేయడానికి ట్రైనింగ్ ఇచ్చాము. నా ఈ బొమ్మలు మార్కెట్లో సేల్ చేస్తే ఎక్కువ లైవ్లీహుడ్ వస్తుంది. సో ఇట్లా ములుగులో ఇట్లా బొమ్మలు ఫేమస్ ఉండాలి, ఒక బ్రాండ్ ఇమేజ్గా రావాలి. అది ఒక ప్రయత్నంతో ముందు పోతున్నాను. ఎట్లా వాళ్ళ ఇంటరాక్షన్ ఎట్లా ఉంది? ఈ బొమ్మలు తయారు చేయడం కావచ్చు, చూసిన వాళ్ళు ఏమంటున్నారు, చేసే వాళ్ళు ఏమంటున్నారు? ఆ రోజు గవర్నర్ గారు, మన మంత్రి గారు వచ్చారు కొండాపర్తిలో. దాని తర్వాత మేడారంలో ఒక చిన్న ప్రోగ్రామ్ ఏర్పాటు చేయడం జరిగింది. ఆ టైంలో జంగలాపల్లి వాళ్ళు ఆల్మోస్ట్ 30 మెంబర్స్ అక్కడ వచ్చి గవర్నర్ గారితో, మన మినిస్టర్ మేడంతో ఇంటరాక్ట్ అయ్యారు. ఆ టైంలో గవర్నర్ గారు, మినిస్టర్ మేడం, ఆల్ డిస్ట్రిక్ట్ ఆఫీసర్స్ చాలా అప్రిషియేట్ చేశారు. ఇట్లాంటి ఇప్పటివరకు మన ములుగు జిల్లాలో ఎవరు చేయలేదు. హైదరాబాద్లో ఒక 2-3 సంస్థతో కాంటాక్ట్ అయ్యి వాళ్ళకి ఫొటోస్ చూపించాను నేను, ఇట్లానే చేస్తున్నారు. సో వాళ్ళు కూడా దే ఆర్ రెడీ టు బై ది ప్రోడక్ట్స్. సో ఈ వీక్ లేకపోతే నెక్స్ట్ వీక్ వచ్చి ఒక బల్క్ ఆర్డర్గా వాళ్ళకి ఇచ్చి, ఫస్ట్ ఆర్డర్ వాళ్ళకి ఇచ్చి దే ఆర్ గోయింగ్ టు బై ఎవ్రీథింగ్. సో ప్రతి శాతం అండ్ రెస్పాన్స్ చాలా మంచిగా ఉంది. ములుగులో మార్కెటింగ్ వాళ్ళకి ఎట్లాంటి అవకాశాలు కల్పిస్తారు? ట్రైనింగ్ ఆల్మోస్ట్ అయిపోయింది, ఇంకా ఒక 2-3 డేస్లో కంప్లీట్ అయిపోతుంది. ఇది ఒక స్కిల్, దిస్ ఈజ్ వన్ స్కిల్. స్కిల్లింగ్ వస్తే వాళ్ళ ఇంటిలో కూర్చొని వాళ్ళు చేస్తారు, అన్నీ చేస్తారు. నా సెకండ్ పార్ట్ ఈజ్ మార్కెటింగ్. మార్కెట్ లింకేజ్ ఎట్లా చేయాలి? మన ములుగు ప్రాంతం అంటే ఇట్ ఈస్ వన్ ఆఫ్ ది మోస్ట్ హ్యాపెనింగ్ టూరిస్ట్ ప్లేస్. మన దగ్గర రామప్ప ఉంది, లక్నవరం ఉంది, బొగతా వాటర్ఫాల్ ఉంది. ఈ మధ్యలో బ్లాక్బెర్రీ ఐలాండ్ కూడా ఓపెన్ చేయడం జరిగింది. గట్టమ్మ ఉంది, మేడారం ఉంది, మల్లు నరసింహస్వామి టెంపుల్ ఉంది, దేవునిగుట్ట టెంపుల్ కూడా, అక్కడ కూడా కొన్ని ఐటమ్స్ పెట్టి, అంటే ఆల్మోస్ట్ 8 to 10 టూరిస్ట్ ప్లేసెస్ ఉన్నాయి. రైట్ ఫ్రమ్ జూన్ టు ఫిబ్రవరి, జనవరి ఫిబ్రవరి, ఆల్మోస్ట్ 8-9 months టూరిస్ట్ ఫ్లోటింగ్ చాలా ఉంటుంది. సో ఈ టూరిస్ట్ ఫ్లోటింగ్తో టూరిస్ట్ కోసం ఇవన్నీ బొమ్మలు తయారు చేసి అమ్మేసడానికి అవకాశం ఉంది. సో దట్ ఈస్ వన్ ఆస్పెక్ట్. సెకండ్ ఈజ్ ఈ మార్కెట్ లింకేజ్ ఇటు సైడ్, అంటే హైదరాబాద్లో కొన్న వాళ్ళు ఉన్నారు, వరంగల్లో ఉన్నారు, కార్పొరేట్ కంపెనీస్ కూడా దే ఆర్ షోయింగ్ దర్ ఇంట్రెస్ట్. ఇది కాకుండా అంటే ఫ్యూచర్లో, అంటే నాట్ రైట్ నౌ బట్ ఒక ప్రణాళికగా ఆన్లైన్ సేల్ చేయడానికి కూడా ట్రై చేస్తాను. ములుగుకి ఎట్లాంటి బ్రాండ్ ఉంటుంది అనుకుంటున్నాను? ఎస్, ఆబ్వియస్లీ ఉంటుంది. నిర్మల్ పేరు చెప్తే నిర్మల్ బొమ్మలు, నిర్మల్ పెయింటింగ్ ఇదే మైండ్లో వస్తుంది, కరెక్ట్. కరీంనగర్కి సిల్వర్ ఫిలిగ్రీ, దట్ ఈస్ ఫేమస్. సో అట్లానే ములుగు ప్రాంతం అంటే అడవి ప్రాంతం, ములుగు ప్రాంతం అంటే ట్రైబ్స్ ప్రాంతం. దట్ ఈస్ వై ములుగుకి ఒక బ్రాండ్ రావాలి. సో ఇది ఒక బ్రాండ్ వస్తే విల్ బి వెరీ హ్యాపీ. వరంగల్ బ్రాండ్ ఇమేజ్ కోసం చేస్తున్నటువంటి ప్రయత్నాలు ఇవన్నీ కూడా సక్సెస్ఫుల్ కావాలి. భవిష్యత్తులో కూడా ములుగు అని ప్రాంతం చెప్పంగానే ఈ బొమ్మలే అందరికీ గుర్తుకు రావాలి. వెదురుతో తయారైన ఈ వస్తువుల ధరలు ఎంత ఉంటాయి, వీటికి టూరిజం కూడా डिपार्टमेंट ఏమైనా ప్రమోట్ చేసే ప్రయత్నాలు చేస్తున్నారు తెలుసుకుందాం। आप कहां से आए ट्रेनिंग के लिए? मध्य प्रदेश सिवनी से आए हैं। कितने मेंबर आए? हम 2 मेंबर्स आए हैं। कितने दिन ट्रेनिंग कर रहे हो आप? 25 डेज। क्या क्या ट्रेनिंग है?
ट्रेनिंग में ये बैम्बू का आइटम है, शोपीस आइटम, प्रोडक्ट वगैरह बस। कितना दिन तैयार करने के लिए ये 3 डेज में तैयार होता है। ప్రస్తుతం టూరిజం డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా ఉన్నారు. ఎట్లా ఉంది ఇవన్నీ కూడా చూస్తే చాలా రేపు ప్రమోట్ చేయడానికి కావచ్చు, మీ వైపు నుంచి ఎట్లాంటి సహకారం ఇస్తారు? ఇప్పుడు మనకు రామప్ప యునెస్కో వచ్చిన తర్వాత వరంగల్కి అట్లే ములుగు జిల్లాకి ఎక్కువ మంది టూరిస్టులు వస్తున్నారు, ఫారినర్స్ కూడా ఎక్కువ మంది పెరుగుతున్నారు. సో ఇక్కడ టూరిజంలో హ్యాండీక్రాఫ్ట్స్ అనేది ఒక ముఖ్యమైన భాగం. ఎందుకంటే అక్కడ ఉన్న ఈ వెదురు కానీ ఇక్కడ ఉన్న ఫారెస్ట్ పీపుల్, ఈ ట్రైబల్ పీపుల్ ఎవరైతే ఇట్లాంటి తయారు చేస్తారో వాటిని సేల్ చేసుకోవడానికి వాళ్ళకి లైవ్లీహుడ్గా పనికొస్తుంది. ప్లస్ ఈ హ్యాండీక్రాఫ్ట్స్ ఎక్కడికి వెళ్ళిన టూరిస్టులు ఏదో ఒకటి ఇక్కడ వచ్చినందుకు గుర్తుకు కొనుక్కు వెళ్ళాలనే కాన్సెప్ట్లో ఉంటారు. కాబట్టి ఈ హ్యాండీక్రాఫ్ట్స్ను కూడా మేము సేల్ చేస్తాం. చాలా ప్లేస్లలో, టూరిస్ట్ ప్లేస్లలో కూడా ఎక్కడైనా హ్యాండీక్రాఫ్ట్స్ పెట్టుతున్నప్పుడు నిర్మల్ టాయ్స్ కానీ, వరంగల్ దరీస్ కానీ, చెర్యాల పెయింటింగ్స్ కానీ అట్లాంటి అన్నీ కూడా మేజర్ టూరిస్ట్ ప్లేస్లలో వాళ్ళు సేల్ చేసి వాళ్ళ మార్కెటింగ్ ఫెసిలిటీ కల్పించి ఈ ప్రొడక్షన్ చేసే వాళ్ళకి మేము ఇండైరెక్ట్గా సపోర్ట్ చేస్తున్నాం. ఈ రేట్ ఎట్లా ఉన్నాయి అంటే వాళ్ళు చెప్తున్న రేట్లు దీనికి సేల్ అవుతాయా? అంత ఎట్లా ఉంది అసలు? ఎందుకంటే ఈ హ్యాండీక్రాఫ్ట్స్ అంటేనే హ్యాండ్తో చేసేది, ఎక్కువ టైం తీసుకుంటారు. ఈ ఒక మనిషి దీని మీద కూర్చొని దాని మీద వర్క్ చేయాలి. ఏదో మిషనరీస్ అయితేనేమో ఒకేసారి కొన్ని నెంబర్ ఆఫ్ కాపీస్ ఎక్కువ ప్రొడక్షన్ చేసి మిషనరీస్లో. సో ఈ హ్యాండీక్రాఫ్ట్స్ హ్యాండ్తో చేసేటి ఎక్కువ టైం తీసుకుంటుంది కాబట్టి అందుకే రేట్ ఎక్కువ ఉంటుంది. ఈ మెటీరియల్ వాళ్ళు మార్నింగ్ నుండి ఈవినింగ్ కూర్చుంటే తప్ప 1-2 ఇవి తయారు చేయలేరు. సో వీటికి వెలకట్టలేము, ఎందుకంటే వాళ్ళ ప్రతిభ, వాళ్ళ కష్టం ఇవంతా కూడా అద్భుతమైనటువంటి ప్రాణం పోసుకుంటున్నటువంటి వస్తువులుగా ఉన్నాయి. ఇలాంటి వాటిని కూడా భవిష్యత్తులో వీళ్ళకు ఉపాధి కల్పించే విధంగా కూడా టూరిజం డిపార్ట్మెంట్ కూడా ఇటు ఫారెస్ట్ డిపార్ట్మెంట్ తోటి కలిసి వాళ్ళకు సహకారం అందించేందుకు కూడా ముందుకు వస్తున్నారు. ములుగుకు ఒక బ్రాండ్ ఇమేజ్ తీసుకొచ్చే ప్రయత్నాలు ఫారెస్ట్ డిపార్ట్మెంట్ చేపట్టింది. అందులో భాగంగానే అద్భుతమైన ఆకృతులతోటి బొమ్మలు తయారు చేస్తున్నారు. వాళ్ళకి ఈ ట్రైనింగ్ ఇప్పించడం ద్వారా వాళ్ళకు ఒక ఉపాధి మార్గాన్ని కల్పించడం. ఎలాంటి బొమ్మలు తయారు చేస్తున్నారు, వాళ్ళకి ఎన్ని రోజులు ట్రైనింగ్ ఉంది, వాళ్ళతో కూడా మాట్లాడదాం. అమ్మ, నీ పేరు? రాజేశ్వరి. ఇదివరకు ఏం చేసేదమ్మా? ఇవరకు చాటలు గంపలు అల్లుకునే వాళ్ళం. ఇప్పుడు ఇక్కడికి ఎన్ని రోజులు అయింది వచ్చి? 25 రోజులు అవుతుంది. ఈ 25 రోజులలో మీకు ఏమేమి ట్రైనింగ్ ఇచ్చారు? నెమిలీలు, పూల పుట్టలు, తట్టలు, చిన్న చిన్నవి. ఈ బొమ్మలు తయారు చేసినప్పుడు ఎట్లా అనిపిస్తుంది? ఇప్పుడు మీరు అది తయారు చేసింది అనుకున్న దీనికి ఎట్లా అనిపిస్తుంది? ఇవి బాగా అనిపిస్తున్నాయి, నేర్చుకున్నాం చాలా. ఇవి మీరు మొన్న మంత్రిని, గవర్నర్ కలిసారా? ఏం చెప్పారు? చాలా బాగా చేసిర్రు. మీకు ఏ అవకాశాలు కావాలా, ఎదురు బొంగులు కావాలా అని అన్నారు. ఇస్తామన్నారు చీతక్క. మీకు ఏమైనా ఎంప్లాయ్మెంట్ కలుగుతుంది దీంతో? కలుగుతుంది. నీ పేరమ్మా? నా పేరు రాజమ్మని. ఇదివరకు ఏం చేసినామ్మా? ఇది మేదరి వృత్తి, కుల వృత్తి, చాటలు గంపలు అల్లడం చేసేది మేము. ఇప్పుడు ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ ట్రైనింగ్లో మీకు ఏమేమి నేర్పిస్తున్నారు? నెమలి తయారు చేయడం, పిట్టలు తయారు చేయడం, వాళ్ళ గూడ్లు తయారు చేయడం, స్టాండులు తయారు చేయడం, ఇది ట్రేలు తయారు చేయడం నేర్పించిండ్రు మాకు. ఇప్పుడు మీరు ఇదివరకు తడకలు తయారు చేసినప్పుడు లేదా బుట్టలు తయారు చేసినప్పుడు ఉన్న పనితనం దీనికి ఏమైనా తేడా ఉందా? ఈ ట్రైనింగ్లో ఎట్లా అనిపిస్తుంది? అది ఎక్కువ ఖర్చుతోటి తక్కువ లాభం వచ్చేది, ఇది తక్కువ ఖర్చుతోటి ఎక్కువ లాభం వస్తుంది నేర్చుకోవడం వల్ల. ఉపాధి ఉంటుందా ఎట్లా? దీని ద్వారా ఉపాధి కూడా కల్పిస్తాను. ఉపాధి కూడా ఉంది మాకు, చాలా లాభం ఉంది. ఇది వాళ్ళు ఫస్ట్ చెప్పినప్పుడు ఏమనిపించింది? ఈ 25 రోజుల ట్రైనింగ్ ఎట్లా జరిగింది? బాగానే జరిగింది సార్. మాకు వాళ్ళు బ్యాంబూ ఇప్పించిండ్రు, దాని ద్వారా మేము ఇవి తయారు చేస్తున్నాము. వీటితోటి మాకు ఫ్యూచర్ ఉందని కూడా చెప్తున్నారు. అట్లా మాకు స్టాల్ ఇప్పిస్తా అన్నారు, దాంట్లో మేము పెట్టుకొని సేల్ చేసుకోవడానికి కూడా ఉంది. అంటే ఫస్ట్ వచ్చినప్పుడు ఏమనిపించింది? నిజంగా ఇట్లా తయారు చేయగలుగుతామా లేదు? మేము చేయలేమేమో అనుకున్నాము, కానీ సార్ వాళ్ళు ట్రైనింగ్ వాళ్ళని పెట్టి మేము చేసేలాగా తయారు చేసిండు మమ్మల్ని. ఇప్పుడు ఎట్లా మరి మీకు సేల్స్ కానీ లేదా ఆర్డర్లు ఇప్పిస్తామన్నారా? ఏం చెప్పిన వాళ్ళు? మరి ఇప్పిస్తామంటున్నారు సార్ వాళ్ళు. మేము అంటే ఇక మేము చేయగలిగినంత, ఎంతవరకు చేయగలిగితే అంతవరకు చెప్పిస్తాను అంటున్నారు సార్. ఫస్ట్ రోజు ఈ రోజుకు ఈ గ్యాప్ ఎట్లా ఉంది అసలు? ఫస్ట్ మేము చూసినప్పుడు అయితే చేయలేమనుకున్నాము, కానీ రోజు రోజుకు చేస్తుంటే మాలో కొంచెం ఉత్సాహం పెరుగుతుంది. మేము చేయగలుగుతాము అనే కొంచెం కాన్ఫిడెన్స్ వచ్చింది మాకు. ఇప్పుడు చేయగలుగుతున్నాం సార్, చిన్న వాటి నుండి పెద్ద వాటి వరకు అన్ని చేయగలుగుతున్నాం. తయారు చేసిన తర్వాత ఇవి చూసిన తర్వాత వీటికి ఎట్లా డిమాండ్ ఉంటుంది అనుకుంటున్నారా? ఎట్లా అంటే ఫస్ట్ మేము చూసినప్పుడు అయితే ఇవి ఎవరు తీసుకుంటారులే అన్న ఫీలింగ్ ఉండే మాకు. ఇప్పుడు ట్రెండ్లో ఉంది కాబట్టి దాదాపు మేము చేయగలుగుతాము, సేల్ చేయగలుగుతాము, కొంత అమౌంట్ మేము చేసుకోగలము అన్న ఫీలింగ్ అయితే ఉంది మాకు.
ట్రైనింగ్ అనగానే ఫస్ట్ అంటే ట్రైనింగ్లో ఏమేమి నేర్పారు, ఎట్లా నేర్పారు అసలు ఈ సైజెస్ కానీ లేకపోతే ఈ బొమ్మలు చేయడం కావచ్చు? కటింగ్ మిషన్ తోటి ఫస్ట్ బొంగును బలగొట్టినాం. బొంగు బలగొట్టి 4 వక్కలు చేసి పేడు చీరినాం. చీరి అవి మళ్ళా ఒక మిషన్ తోటి వాటిని డిజైన్గా తయారు చేసినాం. తయారు చేసి పేకాలు తోటి బొమ్మలకు అతికి పెట్టినాం. అతికి పెట్టి వాటిని ఒక నెమ్మదిగా మన పిట్టలు గూళ్ళు లాగా అన్ని తయారు చేసి పెట్టినాం. ఒక బొమ్మ తయారు చేయడానికి ఎంత టైం పడుతుందమ్మా? 2 days పడుతుంది. ఒకటే బొమ్మకు 2 రోజులు పడుతుందా లేదా? చిన్న ఐటెం అయితే 1 day పడుతుంది. పెద్ద ఐటెం అయితే 2 నుండి 3 days పడుతుంది. ఎట్లా ఉంది ఆ బొమ్మ చేసినప్పుడు ఏమనిపించింది? ఆ బొమ్మను చూస్తుంటే నువ్వు చేసిన బొమ్మ నీకు బొమ్మను తయారైన బొమ్మను చూస్తే చేయలేము అనుకున్నాము, కానీ ఈజీ ప్రాసెస్లో వాళ్ళు ట్రైనింగ్ ఇచ్చేవాళ్ళు నేర్పించిళ్ళు, చేయగలుగుతామని అవగాహన వచ్చింది. ఏమేం చేస్తున్నావు బొమ్మలు నువ్వు? సార్ మేము ఎదురుతోటి పిట్టలు, ఇవి కప్పులు, ట్రేలు, నెమిళ్ళు, పోతే బుట్టలు, ఇవి చిలకల స్టాండ్లు, హౌజు, చిన్న హౌజ్ మోడల్ గుడిసెలాగా ఇవన్నీ చేస్తున్నాం. తాబేళ్ళు. మరింత మందికి ఈ వైపు ఉపాధి మార్గంగా తీసుకువెళ్ళడంతో పాటు ములుగుకు ఈ వెదురుతోటి జరిగే వస్తువుల తయారీకి ఒక బ్రాండ్ ఇమేజ్ తీసుకురావాలనేది ఫారెస్ట్ డిపార్ట్మెంట్ చేస్తున్నటువంటి కృషి. ఇది సక్సెస్ఫుల్గా రన్ అవ్వాలని మనం కోరుకుందాం. వీడియో జర్నలిస్ట్ రాజ్తో కృష్ణమోహన్, V6 న్యూస్, ములుగు.